కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు బూతు పురాణం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ నేతల బూతుల వెనుక సూత్రధారి జగన్ అని ఆరోపించారు. కల్తీ నెయ్యి కేసు నుంచి దృష్టి మరల్చేందుకే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని అన్నారు. ఈరోజు 11 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయని అంటే 151 నుంచి 11కు వచ్చారని అంటే దానికి కారణం ఈ జోగి రమేష్ గారు, ఈ అంబటి రాంబాబు గారు, ఈ పేర్ని నాని గారు, ఈ కొడాలి నాని గారు, ఆ వంశీ గారు, ఇటువంటి వారే కదా. మరి అటువంటి వారి వల్ల ఇటువంటి స్థితి వచ్చిందని వాళ్ళని మార్చుకోవడమా, లేకపోతే ఏం చేస్తే ఏ రకంగా భవిష్యత్తు ఉంటుందనేది ఆలోచన చేయడం మానేసి ఇంకా అధికారంలో ఉన్నప్పుడు అదే రకమైన బూతు పురాణం, అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి నాయకుల్నే మీరు ఎంకరేజ్ చేసి ఎవరైతే దూషణ చేస్తారో, ఎవరైతే బూతు పురాణం ఇప్పి మాట్లాడతారో, ఏ రకంగా అయితే ఆ రోజు పదవులు ఇచ్చారో ఈరోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పినా కూడా మళ్ళీ అదే విధంగా ఈరోజు ప్రతిపక్షం హోదా లేకపోయినా మీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నా. ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. మరి ఆ రోజున ఆ శ్రీకారం చుట్టి అక్రమ కేసులన్నీ పెట్టి ఆ రోజు ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళందరూ కూడా పదవులు ఇచ్చి అసెంబ్లీలో తిడితే వాళ్ళకి తీసుకెళ్లి పదవులు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే వాళ్ళకి పదవులు ఇవ్వడం, పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్తే వాళ్ళకి పదవులు ఇవ్వడం, ఇవన్నీ కూడా దీని అంతటికీ మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు అనే వ్యక్తి కామెంట్స్ చేస్తే ప్రజలు అసలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని అంటే అందరికీ కడుపులో మండింది, విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే ఎంతో సహనంతో, ఎంతో క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారు సంవత్సరంన్నర నుంచి వాళ్ళ ఆగడాలను భరిస్తున్నారు, వాళ్ళని తిట్లు భరిస్తున్నారు, వాళ్ళు చేసిన వెకిల వేషాలు భరిస్తున్నారు, వాళ్ళ బూతులు భరిస్తున్నారు. అయినా భరిస్తున్నాం కదా అని విపరీత ధోరణకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళు ఎందుకంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డూ గురించి ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి అంబటి రాంబాబు లాంటి ఒక మనిషిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి పంపించారు. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి కుటుంబ సభ్యులని అనరాని మాటలతో మొన్న అంటమే కాకుండా లోకేష్ గారిని కూడా చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ప్రశాంతంగా మా కార్యకర్తలు ధర్నాయే చేశారు, కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ ఈ జగన్ రెడ్డి డ్రామా, కొత్త డ్రామా. ఆ రోజు చూసాం, బాబాయ్ హత్య ఎవరి మీదో దోశాడు, గులకరాయ్ అన్నాడు ఎవరి మీదో దోశాడు, కోడికత్త అన్నాడు. ఇవాళ సొంతగా అరాచకం వెళ్తుంది రాష్ట్రంలో అని చూపించడానికి సొంత ఇళ్లనే తగలబెట్టి ఎదుటి వాళ్ళ మీద రుద్దే రుద్దే నాటకాలు ఈ జగన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ చేస్తుంది. ఇది లడ్డూ ప్రసాదంలో వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆడుతా ఉన్న జగన్ నాటకంలో భాగంగా అంబటి రాంబాబు బూతులు మాట్లాడాడు. అట్లాగే జోగి రమేష్ రచ్చగొట్టే ప్రసంగాలు, ఏంటి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడా? ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండటం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కి పంపించాలనుకుంటున్నాం.